మామో వాసిక్కిరి వాసిక్కిరి నల్ల వాసిక్కిరి నిగి వాసిక్కిరి కాలోల మామో వాసిక్కిరి నల్ల వాసిక్కిరి నువ్వు కూర్చుండికే కురిజిలా పీటిక్కిరి నువ్వు నిచ్చిండికే నిమ్మ చెవి నీటిక్కిరి నీకు ఆకలికి ఎరుకలినాదన్నా మన పందిని చంపేస్తుండు పరిగెత్తునాదన్నా ఓ ఎరుకలిన పందిని చంపేస్తుండు పరిగెత్తునాదన్నా ఈ చీకటి రాజ్యంలో తడువులాడుకోకురా ఈ ఆకలి రాజ్యంలో కడుపు మార్చుకోకురా ఈ ఆకలి రాజ్యంలో కడుపు మార్చుకోకురా కష్టజీవి కడుపు మాడుటేలరా ఆ కనకనమని కన్ను తెరువు సోదరా కష్టజీవి కడుపు మాడుటేలరా కనకనమని కన్ను తెరువు సోదరా అదిగోరా సంగము మళ్ళీ గల్లి తిరిగి నీవు ఇల్లు ఇల్లు అమ్ముకోని నీవింటికి తిరిగి వచ్చే వరకురా నీ ఇంటికాడ పసి పిల్లల గోలరా నీవింటికి తిరిగి వచ్చే వరకురా నీ ఇంటికాడ పసి పిల్లల గోలరా అదిగోరా సంఘము మన ఎరుకల సంఘము అదిగోరా సంఘము మన శ్రామిక సంఘము మన కుర్రు సంఘము కూడు లేక పసి పిల్లలు తల్లడిల్లి ఏడుస్తుంటే కూడు లేక పసి పిల్లలు సంఘము అదిగోరా సంఘము మన శ్రామిక సంఘము మన ఎరుకల సంఘము గంజి గడువ తెచ్చి 2 పందులను సాదుకుంటే గంజి గట్టిగా తెచ్చి 2 పందులను సాదుకుంటే పంది మీద దోమ వచ్చి పిల్లలను గరిసిందని పంది మీద దోమ వచ్చి పిల్లలను గరిసిందని దాని వల్ల మెదడు వాపు అన్నరా ఏ డాక్టరు నా కొడుకు కని పెట్టెరా దాని వల్ల మెదడు వాపు అన్నరా ఏ డాక్టరు నా కొడుకు కని పెట్టెరా అదిగోరా సంఘము మన ఎరుకల సంఘము అదిగోరా సంఘము మన శ్రామిక సంఘము మన కుర్రు సంఘము పంది పగ 2 పిల్లలుంటే పందికి 10 పిల్లలుండే నాకు 3 పిల్లలుంటే పందికి 10 పిల్లలుండే మెదడువాపు పేరుతోటి పందులను చంపుతుండు మెదడువాపు పేరుతోటి పందులను చంపుతుండు గుంతనకలు అంత చేరి సోదరా నీ నోటికాడి కూడు దోశ చూడరా గుంతనకలు అంత చేరి సోదరా నీ నోటికాడ కూడు తీస సోదరా అదిగోరా సంఘము మన ఎరుకల సంఘము మనగోరా సంఘము మన శ్రామిక సంఘము మన కుర్రు సంఘము మన కుర్రు సంఘము మన కుర్రు సంఘము ఇరుగు ప్రజల అభివృద్ధి కోసం సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థలు ఏర్పాటు చేసేంత వరకు పోరాడదాం ఇరుగు ప్రజల అభివృద్ధి కోసం సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థలు ఏర్పాటు చేసేంత వరకు లాలి ఎరుకుల పైకి పోరాట సమితి లాలి ఎరుకు ప్రజల ఆత్మగౌరవ పోరాటాలు లాలి ఎరుకు ప్రజల సమాఖ్య పోరాటాలు పోరాడతాం ఇరుగు ప్రజల అభివృద్ధి కోసం సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థలు ఏర్పాటు చేసేంత వరకు ఇంకా ఎవరైనా మన గురు సోదరులు పాటలు పాడేవారు ఎవరైనా ఉంటే ఇక్కడికి రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా అక్కలు సోది ద్వారా మన భూర్య ఏమి చేయబోతాడు, మనకి ఎట్లా హాని కలిగిస్తాడు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మన ఎరుకల ప్రజల జీవన విధానాన్ని ఏ విధంగా దెబ్బతీస్తాడు, మన ఎరుకల ప్రజల్ని దొంగల పేరుతో ఎట్లా కాల్చి చంపుతాడు అనేది కూడా మీరు ఇక్కడ సోది రూపంలో చెప్తే బాగుంటుందని కూడా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఉక్కుంగా కుదిరేదు కొరవేదు సొన్నింగా ఉక్కుంగా కుదిరేదు సొన్నింగా కొరవేదు మానల మౌనే ఈ పరునాటి పైన మానల మౌనే ఉడమాటిన తాయి పరునాటి పైన ఉడమాటిన తాయి పొత్తుపై కొర మీరు అత్తుంగా పొందీరు పొత్తుపై కొర మీరు వరుతుంగా పొందీరు మానల మౌనే పరునాటి పైన మానల మౌనే మంద్రేదు మానల మౌనే పరునాటి పైన మానల మౌనే
పంది మందులు కంటావు నాగన్నా నీ సుఖ పందులేగానా నాగన్నా కోసిని పెట్టి ఎడమా చేతులనేమో ఎండిన ఈట సోత చెడుగుడు చెడుగుడు గుండెం కయ్యాట నరకనీది కర్రల కోలాటంతో కనకానాలాడుతావు అయిటకు ఎగంలోన ఓ నాగన్నా నువ్వు నాగన్నాన్ని కొట్టకు తిప్పాలాయే మా నాగన్నా ఓ ఎరకలి నాగన్నా మా ఎరకలి నాగన్నా ఎటు దిక్కులు చూస్తుంటావు ఏమాలోచిస్తుంటావు ఓ ఎరకలి నాగన్నా గుమ్ములల్లే ఎరుకాలి గుండె పగిలిపాయే ఈత బట్టలల్లేటి వెనకడి కాలం బాయే చిక్కంగా అల్లుకున్న ఈత వనం బాయే బరుగులు మూట కట్టి వసుకుంటూ పోతావు సౌదరి కట్టు కాడ ఓ నాగన్నా నువ్వు తేడా తీరుతావా మా నాగన్నా వరంగల్లు కట్టు కాడ ఓ నాగన్నా నువ్వు తేడా తీరుతావా మా నాగన్నా ఓ ఎరకలి నాగన్నా మా ఎరకలి నాగన్నా ఎదుగు చూస్తున్నావు ఏమాలోచిస్తున్నావు పుట్టల పాములు గుంజి కట్టిస్తావు విషములు చెయ్యొద్దు ఎత్తులేచిన నల్ల రాజును బట్టి వడిసాగా తీరుగా వడిగా తిప్పుదావంట ప్రాణం ఉండ కదా నీ చర్మం తీసావంట బుసగొట్టే నగుకైనా గుబులు పుట్టిస్తావు ఊరి దొరను చూసి ఓ నాగన్నా నువ్వు ఉరుకుతావు నాట ఎటుకు పిచ్చం గడుచుములో పిచ్చిన ఈ మక్కలే ఎటుకు పిచ్చం గడుచుములో పిచ్చిన ఈ మక్కలే సాయనదు సరగున్న ఓరాజుడు కది కొల్ల సాయనదు సరగున్న ఓరాజుడు కది కొల్ల కొలపాడు చేతులో పిచ్చిన ఈ మక్కలే కొలపాడు చేతుల పిచ్చిన ఈ మక్కలే సాయనదు సరగున్న ఓరాజు కది కొల్ల సాయనదు సరగున్న ఓరాజు కది కొల్ల కొలపాడు చేతుల పిచ్చిన ఈ మక్కలే కొలపాడు చేతుల పిచ్చిన ఈ మక్కలే ನಿಂಗ್ಯದ್ದಿ ಇಂದಂಗಾಟ ನಿಲ ಒಂದು ಪಾಠಗಾಟ ನಿಂಗ್ಯದ್ದಿ ಇಂದಂಗಾಟ ನಿಲ ಒಂದು ಪಾಠಗಾಟ ನಿಂಗೆಂತ ಪಿಚ್ಚಂಗಲ ಪಿಚ್ಚಿನಾಯಿ ಪಿಚ್ಚಿನಾಯಿ ಮಕ್ಕಳೇ ನಿಂಗೆಂತ ಪಿಚ್ಚಂಗಲ ಪಿಚ್ಚಿನಾಯಿ ಮಕ್ಕಳೇ ఓరదు ఒల్లాగుదాట తీవుల సాయన నాట ఎంటుకు పిచ్చం గచ్చుముల పిచ్చినాయి మక్కలే ఎంటుకు పిచ్చం గచ్చుముల పిచ్చినాయి మక్కలే ಬೇರಾಮೋ ನಡಿಗೆನಾಟ ನಡಿಪಾಮೋ ಬೇರಾಮೋ ಬಾಗನಾಟ ನಡಿಪಾಮೋ ನಡಿಗೆನಾಟ ಬೇರಾಮೋ ಬಾಗನಾಟ ನಡಿಪಾಮೋ ನಡಿಗೆನಾಟ ಹತ್ತುಕೋಕು ಯಾರಿಗೆನಾಟ ಆಗಮಾಗಮು ಚೆಂದುಲ ಪಿಚ್ಚಿನಾಯಿ ಮಕ್ಕಳೇ ಆಗಮಾಗಮು ಚೆಂದುಲ ಪಿಚ್ಚಿನಾಯಿ ಮಕ್ಕಳೇ ఊరట్టి కొంచెం ఆర్థిక సంబంధం లేకుండా మాకు ఇంటికాడ ఇబ్బంది అయ్యాడు పిల్లలు తోలింటి అలా మా భార్య ఉడుకు పోయాడు పందుల కాడికి వదిలిపెట్టేదేమో సరే చెప్పుతా నేను రాను నేను మీ రెడ్డి దానికి రాను పో చేసుకోపో రాను పో రాను రాను చెప్పుకోపో మీ రెడ్డికి ఏం భయం కాదు మా రెడ్డి వచ్చే అవసరం నేనే ఊపిపోతా నేనే ఊపిపోతా వచ్చి నీ ఊపుతంత శక్తి ఉంది అది దగ్గర ఊపుకో ఎట్లా ఊపుతావు రావాలి ఖచ్చితంగా మాత్రం రాను రాను అవును అంత కెపాసిటీ ఉంది దగ్గర అవును మేము పందులు ఎప్పుడు ఎంచుకున్నాం మా పందులో చేన పోయినాయి పంచాయతీ వచ్చి నేను చెక్కి తింటాడు పందు తినదా తినాలి మరి ఏం చేయాలి తప్పైంది ఖచ్చితంగా మాత్రం మా రెడీ రెడ్డి పోయి ఖచ్చితంగా పోతాం మా రెడీ కొడుకురాకో వాడి ఎన్ని రోజులు అయిపోతుంది చెప్పుతుంటే మాకు ಸ್ವಲ್ಪ పాటు చేస్తుంది నీకు చెప్పినా ఆపేస్తుంటలేవు ఎలా న్యాయం గ్రామం పండుగ మొత్తం ఇంకాల అంటే ఉడక ఎన్ని చెప్పాలి నీకు చెప్పు ఏమన్నా ఎన్నో చెప్పాలి నీకు పందులు నిద్ర పెట్టి అమ్మ జాగిర్ల కల్లా ఇంకా పడకలేవు కూర్చోండి మీ ఆడటానికి మా వాళ్ళు చెప్తే ఏమన్నా చూసావా ఇంటికి పోతే మాకు రాలేదోరా మా పాలన చెప్తాడు నీ కొడుకు చదివించుకుంటావు బాగానే నీ కొడుకు బరువు తీసుకుంటావు జమ్మని జాగిరంలాగా జమ్మ కోసుకొచ్చుకుంటావు అల్లుకుంటావు వాడిని నీ కొడుకుని బాగానే చదివించుకుంటావు ఏ ఇక్కడ నీవు మొన్న ఏమంటారా అందరూ పంచుకోరా చెప్తే ఏమంటే నేను చదువుకుంటున్నా కదా అని నువ్వు మరి ఇప్పుడు ఏం చేసావు ఏమంటున్నాడు నేను మా కొడుకు ఏమని అంటున్నాడు దొరకాలు పట్టుకోవాలా వాళ్ళు మీరే సంతులు మిమ్మల్ని ఇద్దరిని పండుగ చెప్పి కదా అన్న పోతానండి దూరం అన్న పోతానండి ఆయన
అన్న పోతాడు. అన్న పోతాడని నువ్వు చెప్తావు, తప్పుడు పోతాడని అన్న చెప్తాడు. అది నీ ఇంట్లో సాగరం బాగా నడుస్తుంది, నా దొడ్డ బాగా కుక్క పాడు చేస్తున్నాయి, మగజన్ మతం వేసి ఇంకా గోర్ఖా మతం బుడిసెన్ వేసింది. ఇంకా నీకు మతి లేదురా, నీ కొడుకు చదివించుకోవాలి, నీ బిడ్డలు చదివించుకోవాలి, నువ్వు బరువు పోసుకోవాలి మా భూముల్లో. రేపటి నా భూములు మొత్తం పోసి అంటే ఏంటి కాల పెడతా. చెప్పిన మాట ఇస్తున్నావా? కొడుక లేకపోతే చెప్పిన మాట పోతే ఈ ఊరికి గెటాయిస్తావు అందరికి. ఏమంటున్నావు? ఏమన్నారా? మా భార్య తెల్ల చీర కట్టుకొని గడ్డి చెప్పుకుంటది. నీ భార్య రే మంచి చీర కట్టుకొని బొమ్మలా తిరుగుతుంది, సందర్భం నుండి రాదు. ఈ కథ ఏంటో చెప్పు మా ముందు. ఏం పంపిస్తారు నువ్వు? నేను చేసేటప్పుడే పని చెప్తుంటున్నావా? ఒక్కనాడు గొర్రెలు పంపించుకొని చేసిందంటే నీ పనులు మొత్తం నాశనం అయిపోతుంది. అంత పని కాదు, చేసే పని కాదు. అంత పని చేయాలి చీరు వచ్చి కాళ్ళ పంపిస్తుంది, నన్ను పంపకాలు పంపిస్తుంది. ఆ పేరు వచ్చి నన్ను కొడుతుండ్రు. నువ్వు బరగా కనిపోతావు, ఒట్టిడుచుకుంటావు, తాగుతావు, మధ్యాహ్నం వచ్చి పడుకుంటావు. ఆ దొర వస్తాడు, ఆ రెడ్డి వస్తాడు, దొరసానం వస్తుంది, నన్నే వాళ్ళు దొరకొడతారు. అన్ని విధాలు నేనే బాధపడాలి. నీ చిన్న కొడుకు ఇష్టం ఇష్టం, ఆ పందులు అయితే నాకు తెలియదు. నేనైతే ఉన్నాను. నీకు ఎవరు చెప్పిన సంఘం అని చెప్పి? నీ పెన్నం సంఘం నడుపుతుంది, ఊళ్ళో పందులు విడిచిపెట్టి సంఘం నడుపుతుంది భార్య. నేను నీ మొగడు ఏం చేస్తున్నాడు? బర్రు కోతాడు, సీతకాలు తాతాడు, మటంగా ఎంగా అంటున్నాడు. నీ కొడుకు బాగానే చదువుకుంటున్నాడు, నీ పెన్నం ఊళ్ళో తిరుగుతుంది, గడ్డ చెప్తుంది. నీ పెన్నం మొన్న రాత్రి ఒక మాదిగల ఏమని చెప్పింది? గడ్డే లేదు అప్పకి చెప్పి వాడిని చంపేసింది. అది కేసు ఇంతవరకు అయ్యేదే. ఎందుకు కాపినాము అందుకే అది ఒక్క చెప్పి మరి మీరు అసలు ఊళ్ళో వేసే పని మీరు ఇట్లది. మళ్ళీ ఏమైనా గట్టేమంటారా? కాలు ముఖానికి ఏళ్ళు ముఖానికి వస్తుంది. ఎందుకు చెప్పురా? కాదరా, మీ కొడుకులు మీ బిడ్డలు అయితే మంచిగా చదువుకుంటారు, మనం మేము ఎందుకు చదువుకోద్దారా? అట్లా నా ఉప్పు నా పప్పు వింకారా కూలివాడా, నా ఉప్పు నా పప్పు వింకారా కూలివాడా, కాయ కైటము చేసి కడుపే గిట్టలేదు దొరా, కాయే కైటము చేసి పట్ట గిట్టపాయే దొరగారో, కాయే కైటము చేసి కడుపే గిట్టపాయే దొరగారో, చిన్ననాటి సండిను కాయే కైటము చేసి దొరగారో, చిన్ననాటి సండిను కాయే కైటము చేసి దొరగారో, నా ఉప్పు నా పప్పు తింటారా కూలివాడా. అరే దొరగా, నేను నీ చేన్న పండుగ వద్దని నేను గద్దె చెప్పుకుంటే నీకెందుకురా? ఎంత పొలవచ్చింది నీకు ఎరకల్దానా కూలిరానా, ఎవడు చెప్పే నీకు ఈ సంగమన్నీను కూలిరానా. అరే నీ పెళ్ళానికి మోకారుంది, నీకు మోకారుంది. నేను సంఘంలో 10 పైసలు కష్టం చేసుకొని రెక్కలించుకొని నేను నీకు జీతం ఉండాలి, నీ పెళ్ళం కాలెత్తాలి, నీ పరుపులు తీయాలి, నీ పాతి పనులు మొత్తం నేను నెరవేరించాలరా? సరే, నా సంఘం నా గడ్డ పుట్టి నేను నెత్తినేసుకొని అమ్మను అయ్యను తాను ఏళ్ళు అట్టుకొని గడ్డలెత్తుకొని బతికండ్రా. రేపటి సన్ని నీ ఇంటి ముందరికి వచ్చి పాతి పనులు వేసుకొని ఎవరు? నీ కూలి మంది ఇంటికొచ్చే వాళ్ళు ఎవరు? చేపించుకో, నా తిప్పని నేను వెళ్ళిపోతుంటా. తర్వాత రానేస్తాను నీకు ఆగురా. ఏమిటే ఏం మాట్లాడుతున్నావు? నీవు పెళ్లి చేసి వచ్చినాడు, నీకు నేను పుస్తక కట్టించి నీ మొదటి రోజులకు వచ్చి పుస్తక కట్టించి నా డబ్బు ఖర్చు పెట్టి పెళ్లి చేపిస్తే
ఈనాడు నాకు తిరుగు మాట్లాడుతావు నువ్వు. నీకు ఎవరు చెప్పిండే ఈ సంఘం అని చెప్పి సంఘం సంఘము అన్ని సంఘంలో దిగినావు కూలీదానా. పొగరు మాటలు నీవు మరువవే నీవును కూలీదానా. ఊరల్లా తిరిగి నువ్వు బతకాలంటేను కూలీదానా. నీవు మా కంటే నిమిషంలాగా మాట్లాడతావే కూలీదానా. అయ్యా సరే, నీవు అన్నట్టు కూలిదాన్ని, నేను గద్దె ఎత్తుకొని బతికేదాన్ని. కానీ మీ చెలకల 2 ఈత చెట్లుంటే కోసుకొని నన్ను మళ్ళీ నేను ఎట్లా బతకాలి? ఆ ఉన్న చెట్లని కొట్టేసి కాల్చేసి చీపురు కట్టలు కట్టుకున్నామంటే కమ్మనే లేకపోయే. ఆ గంటలు కొని దర్శనమ్మ తెచ్చిస్తానంటే బరిగే లేకపోయే. ఆ దర్శనమ్మ అప్పుడు కొత్తగా గంటలు పెట్టి ఇచ్చేవరకు అచ్చడవడే ముచ్చడవడే. పైసలు పోతే నీకు కోపం వచ్చే, నీ పెళ్ళానికి కోపం వచ్చే. అసే నీవు నాకు ఎంత ఉండాలంటే నేను వేసిన మెతుకులు దీని పడి ఉండాలంటే నా పేర్లో ఉన్న చెట్టు వేసుకొచ్చి నీవు నాకు గంపల్లిచ్చినావు. నీకు నేను గింజలు ఎందుకు వేయాలి? పైసలు ఎందుకు ఇవ్వాలి? నాదే చెట్టు, నాదే భూమి, నాదే నీళ్లు, నాదే బియ్యం, నీ తినే వస్త్రాలు మొత్తం నాదేనాయే. నీ పై మీద కట్టే గుడ్డ నాదేనా? నీ కాలు కింద పడిన చెప్పు, నేను చెప్పు ఇసురు వేస్తే తొడిగి ఇసురు వేసిన చెప్పు ఎడుకొని మూసి ఆడదానే నేను కట్టే ఉతికి ఇసురు వేసి సగం విరిగిపోయినాక కట్టే ఎడకల్లానే కట్టుకో అంటే ఇస్తే కట్టుకునేదానే నీకెందుకు ఈ పెద్ద పెద్ద ఎదువారాలు అంటే నీకెందని మనం ఎట్లా బతకాలి? ఏ రకంగా బతకాలి? కమ్మ లేకపోయే, బరువు లేకపోయే. ఇప్పుడు సరేగా నువ్వు చెప్పినట్టు ఊరెళ్ళిపోతాం, చేసే పనులు చేపించుకో, సంఘంలో తిరుగుతామో, మేము ఏమేసం వేసుకుంటామో, మా బతుకు గురించి, మా భవిష్యత్తు గురించి, మా బిడ్డల గురించి, మా కొడుకుల గురించి మేము వెళ్ళిపోతాం. కానీ నీ పనులు నువ్వు చేసుకొని తీరినైనా. అరే కూడా నువ్వు మా నాయన మా అమ్మని అట్లా ఎదిరిస్తున్నావు పందులు అయినట్టు. మనం మా భూములు మా అన్ని నువ్వు అట్లా అక్రమంగా తీసుకుంటే వెళ్ళారా? ఎట్లా చెప్పు నువ్వు ఇట్లా వేస్తే మమ్మల్ని మూడు వేసిన వెళ్ళాలి. మమ్మల్ని ఎవరికి మమ్మల్ని ఎవరికి వస్తారు? ఏంటి నీ పద్ధతి మంచిగా నా ఉప్పు
ఊరిన పట్టు నిలబడి పురుగాజ్ఞ అంజనేయులు లేవున బొడ్రాయి పొడలు ఉన్న పొడ మైసమ్మాతులు అంజనేయులు మారుకోమారు ఊరి పండ అంజనేయులు గొప్పతన వంట వీరంజనేయులు రామంజనేయులు స్వామి కస్తాప్రమంజనేయులు మా జబ్బు చంద్రుడు డబ్బు చంద్రు కాచ బంధువులు జతులేని మీద జనాలు కన్నులు కథాలు కథలు బాలజవులు వెడ మనుషులనే తీయజవులు కొద్ది సుంతాలు ఏదైనా ప్రతాపం మమ్మల్ని దింతా రాజేది కాళికాదేవి గొప్పిలి పడ పాపరాయుడు గొయ్యిల పడ భూమి పాతమ్మ బుల్లబని జరిగొద్దనం తీసుకెళ్ళారు అడ్డాసం సైతులు జానం సైతులు తాండూరి మట్టు తాండూరి తాతయ్య ఎగలి మొగులాలు రంగాపురం తలగడికి మరటి శ్రీకాపురం రేఖనేకేలు ఆరం చుట్టయ్య పర్వతాల మల్లయ్య శ్రీదేవ మల్లయ్య కుమ్మరిగడ్డ మల్లయ్య మైనారం మల్లయ్య రెండు మాతమ్మ మల్లయ్య జరగలమాడ అత్తులు కట్టాలి గజ్జలు కలిగి 7 4 గజ్జలు చేర్పు చేతబడి గడ్డగిడ నంపత్తులు పంచమనిల రామయ్య గట్టగిరన వెంట బ్రాహ్మస్వామి గుమ్మడం గోపాలకృష్ణుడు పంచమనిల పత్నరయ్య పాపనంటే వెళ్ళి కోనయ్య తాత నరసింహ లక్ష్మి లక్ష్మి ధనలక్ష్మి గాజలక్ష్మి లక్క గుణల బుద్ధ లక్ష్మమ్మ బంగారి పాలమ్మ తల్లి చక్కదాని మహాదేవి భూదేవి కాళికాదేవి పార్వదేవి లక్ష్మీదేవి సరస్వదేవి కృష్ణ ఈశ్వర బ్రహ్మదేవుడ పరమాత్మ భగవంత చమ్మ శంకర శివలింగ మాదేవ బుగ నరసింహ బుగ్గ నరసింహ బుగ్గల నరసింహ తిరుగోడ నరసింహ వాది లక్ష్మి చందు లక్ష్మి వాది లక్ష్మి చందు లక్ష్మి నరసింహ స్వామి సింహారిన కందూరి రాముడు రామస్వామి తండ్రి మల్లయ్య బ్రహ్మగారు రాజులు బాలగవరింద రామకృష్ణ బ్రహ్మ చితికెళ్ళనాథుడు మొదగన్యలు దేవగన్యలు సూర్యగన్యలు సుందగన్యలు రక్తగన్యలు సత్యదానంగా సకవులు స్వామి అమ్మ శ్రీశూరగంట రాములవారు నాయన వీర బంగారు నుంచి వనపరిచి కోట మధ్య ఎరగట్టు మైసమ్మ పట్నం పాలకులు పానీయంతి పాలకులు కొల్లాపై అమ్మ గండిపేట పూర్తమ్మ గండిపేట గండిరేలు గండిపేట మైసమ్మ గుట్టెల నరసింహ కరపతి ఎట్లా సరే వాళ్ళకు కూడా తెలియపరచాలి. మనము మన బతుకులు బాగుపడాలంటే మనం కూడా కలిసికట్టుగా నిలబడి రానివాడు ఉంటాడు, మన కోపిస్ట్ ఎక్కువ, ముందోడు ముందుకు పోతే కూడా వెనక్కి లాగేస్తాడు. కానీ దాన్ని కూడా మనం గమనించుకోవాలి. మన వారి గురించి మనం ఒకటి కాక 10 తూర్లు చెప్పాలి. ఇప్పుడు ట్యూషన్కి పోతారు పిల్లలు, ఎందుకు చెప్తారు? 2 రేపు కట్టపాఠం చేసుకుని రావాలా, లేకపోతే తోలుస్తా అని చెప్తాడు. కాబట్టి మన వాళ్ళకు మనం చెప్పడంలో ధర్మమే, ఏం తప్పేం లేదు. కాబట్టి ప్రజలారా, ఈ ఏమంటారు ఐటీడీ రాష్ట్రంలో 6 ఉన్నాయి కదా, 10 ఐటీడీలు ఉన్నాయి. ఐటీడీలు అంటే మీలో కొందరికి తెలిసి ఉండొచ్చు, లేక అన్నీ తెలిసి ఉండొచ్చు, నాకు తెలియదు. ఐటీడీ అంటే ఏజెంట్ ఏరియాలోనా వాళ్ళకి జ్వరం వచ్చినా గవర్నమెంట్ చూపించాల్సిండేది, 1,00,000 రూపాయలు జబ్బు వచ్చినా గవర్నమెంట్ చూపించాల్సిండేది, వాళ్ళకి పొలం గవర్నమెంట్ కొనియాల్సిండేది, కరెంటు వాళ్ళే వేయాలి. ఉప్పు పప్పు 366 ఐటీడీ అంటే ఇది సమస్య అన్నమాట. ఈ ఐటీడీ మనకు వస్తే మన కులం వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతారన్న ఆశకి మన సంఘం వాళ్ళు, మన పెద్ద మనుషులు, మన ప్రభాకరు, నా వినాయకు, వీళ్ళందరూ కలిసి దీన్ని ఒక స్థాయిగా తెస్తే మన కులం వాళ్ళు అభివృద్ధి అవుతారన్న ఆశతో వాళ్ళు శ్రమ పడుతున్నారు.
వాళ్ళకు కూడా మనము చేదోడు పోదోడు ఉండి అనుక్షణం వాళ్ళు పిలిచిన జనానికి ఏ టైంలో ఏమేమి జరుగుతుందో, ఏ బహిరంగ సభలు, మీటింగులు, ధర్నాలు, నిరాదీక్షలు ఇలాంటి వాటిలో పాల్గొని వాళ్ళకు మన భుజబలం ఉంటే వాళ్ళు ఎంతనే ముందుకు పోతారు. హైదరాబాదే కదా ఢిల్లీ వరకు పోతారు, ఢిల్లీ కాదు ఐక్యరాజ్య సమితి వరకు కూడా పోవచ్చు. మనకేం భయం లేదు. ప్రభుత్వం ఉన్నది, చట్టం ఉన్నది, న్యాయం ఉన్నది. మన వాళ్ళు కూడా ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు. ఏం భయపడిన అవసరం లేదు. మనకు రాజ్యాంగ సవరణ కూడా తెలుసు. ఈ రాజ్యాంగం గురించి భయపడి రెడ్డి ఏమన్నాడు, కర్ణం ఏమన్నాడు, ఎంపీ ఏమన్నాడు, ఎమ్మెల్యే ఏమన్నాడు, పోలీసు ఏమన్నాడు అన్న భయం లేదు. కానీ మనం ధైర్యంగా నిలబడినప్పుడే మన వెనకవాడు నిలబడతాడు. ఊరెవరెవరెవరు కొట్టద్దురా అంటే వాడు పారిపోడు, ముందు కొట్టలేడు. ఏ రోజు చూస్తాం, ఏం చూస్తాం అంటే వాడు వేసేస్తాడు. అంటే మన ధైర్యంతో మనం పోత్బలం ఇస్తే వాళ్ళు ముందుకు పోతారు. వాళ్ళు పోత్బలం ఇస్తే మనం వేటికైనా తీసుకుంటున్నాం. జై కుర్ర సంఘం. మిత్రులారా, పేరు మీద కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. రాష్ట్ర జనాభాలో దాదాపు 40 లక్షల మంది ఎరుకల మన మొత్తం గిరిజన దగ్గర ఉంటే దాదాపు 30 లక్షల మంది మైదాన ప్రాంతాల్లోనే ఉన్నారు. కేవలం 10-12 లక్షల మంది ఏజెన్సీ ఏరియాలో ఉంటే 10-12 లక్షల మందికి ఐటీడీఏ విషయాలుగా ఎన్నో విధాలుగా అటు ఏజెన్సీ వాళ్ళని కూడా మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనకి గత సంవత్సరం అంటే ఇప్పటి వరకు ఏం చెప్తా ఉన్నారంటే ఐటీడీఏల ఏర్పాటు కేవలం ఏజెన్సీ వాళ్లకు మాత్రమే, మైదాన ప్రాంతాల్లో ఉండే వాళ్లకు వర్తించదు అనే ఒకటి కాకమ్మ కబుర్లు, కళ్ళబల్లి కబుర్లు చెప్తూ వచ్చారు ఇన్నాళ్ల దాకా. కానీ గత సంవత్సరం తొలిసారిగా యానాది కులస్తులకి, ఒక 4 జిల్లాల్లో ఉండేటువంటి యానాది కులస్తులకి సపరేట్గా ఒక ఐటీడీఏని ఏర్పాటు చేశారు. ఐటీడీఏని ఏర్పాటు చేసి దానికి కొంత అమౌంట్, వాళ్ళకి కొంత అమౌంట్ కేటాయించి దాని మీద పూర్తిగా సంక్షేమ కార్యక్రమాలు మొత్తము, ఆ యానాదీలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు మొత్తము ఆ ఐటీడీఏ పరిధిలోకి తీసుకొచ్చారు. మొత్తం కార్లు వేసుకొని కారు పంపిస్తున్నారు. మన అబ్బాయి వస్తాడు. మరి మనం ఈ రోజు పెడుతున్నటువంటి మొదటి డిమాండ్, అన్నిటికంటే ముఖ్యమైన డిమాండ్, మనకు సపరేట్ ఐటీడీఏ ఏర్పాటు చేసి రాష్ట్ర క్యాపిటల్లో అంటే మన హైదరాబాద్లో దాని హెడ్ క్వార్టర్స్ పెట్టి, ప్రతి జిల్లాలో కూడా దాని బ్రాంచ్ ఆఫీసెస్ పెట్టి, సో మా కొరకు మా ఆఫీస్ అంటూ ఉంటుంది, మా యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటూ మా యొక్క బ్రాంచ్ ఆఫీసులో, మా యొక్క డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో, తద్వారా మా యొక్క రాష్ట్ర యొక్క హెడ్ క్వార్టర్స్ లో హెడ్ ఆఫీస్ ఉంటుంది అనే విధంగా ప్రథమ డిమాండ్ గా మనం ఐటీడీఏ కావాలని. ఐటీడీఏ ఎందుకు కావాలంటున్నాం అంటే ఐటీడీఏ మూలంగానే, ఐటీడీఏ లేకపోవడం మూలంగానే ఇన్నాళ్ళుగా నష్టపోయాం. ఐటీడీఏని ఒక్కటే ఒక మాటలో చెప్తాను నేను. ఐటీడీఏ అది This is the culture. Natural culture. One each. Okay. गुरु सोदरुलारा మన ఓరియా కమిషన్ నుంచి श्रीवास्तव गौरव श्रीवास्तव साहब अपने साथ आए हैं अपना अच्छा बुरा देखने के लिए। मैं उनको आके स्वागत करता हूँ। स्टेज पे आने के लिए मैं निवेदन करता हूँ। प्रभाकर ఇక్కడ ఉన్న प्रभाकर प्लीज జరిగింది. అయితే అదేవిధంగా ట్రైఫెడ్ డైరెక్టర్
మన కేంద్ర ప్రభుత్వ గిరిజన సంస్థ, ఆ సంస్థకు డైరెక్టర్గా ఉన్నటువంటి మన గౌరవనీయులు మిత్రులు వివేక్ వినాయక్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా అదేవిధంగా ఇప్పుడు మన తెలంగాణ అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో మేనేజర్ పనిచేస్తున్నటువంటి వెంకటేశ్వర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు మన తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల సంఘం నాయకులు మన ఎక్కడ పన్నుల సమస్య ఉంటే అక్కడ నేను ముందు ఉంటాను అని మన తెలంగాణ ప్రాంతంలో అనేక గ్రామాల్లో తమ సమస్యల గురించి మన ఎరగ ప్రజల గురించి పనిచేస్తున్నటువంటి మన పతనగర్ రాము గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో